గురుగారు చాలామంది పూనకాలు వస్తుంటాయి, అమ్మవారు వాళ్ళ పైకి వస్తుంది అని చెప్తుంటారు. అలా చెప్పే వాళ్ళలో ఎక్కువగా ఆడవారి శరీరం పైకి అమ్మవారు వస్తూ ఉంటారు. మరి మగవారి శరీరం పైకి ఎందుకు అమ్మవారు రారు? పూనకం అనే దానికి 3 నిర్వచనాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఫీల్ అవుతారు దేవుణ్ణి. ఓకే. వీళ్ళు సెల్ఫ్‌గా ఫీల్ అవ్వడం వల్ల ఆ ఫీలింగ్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటది బాడీ. అబ్జర్వ్ చేసుకొని ఆ ఫీలింగ్స్ అనేది, ఆ వైబ్రేషన్స్ వాళ్ళ లోపల చొరబడి బాడీని ఆ విధంగా షేక్ చేయడము, అంటే ఊగడము, దుంకడము, కదలడం లాంటివి చేస్తుంటాడు. దట్స్ వన్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అదొక ఆధ్యాత్మికమైన అనుభవం, ఒక ఫీలింగ్ అది. ఇది ఒక రకం. రెండవది, కొందరికి బై బర్త్ నుంచే కుండలి లోపల భగవత్ ప్రేరణ ఉంటుంది. ఓకే. బై బర్త్ నుంచి అది ఉత్తర జన్మ లోపల ఆయన దైవ సంభూతుడై ఉండి ఆ జన్మలో అవశేషాలు తీరక చనిపోయి ఉంటే ఈ జన్మలో ఆ శేషం ప్రకారంగా ఆయనకు దేవుడు పూనవచ్చు. ఓకే. కొందరికి మధ్యలో ఆధ్యాత్మికమైనటువంటి దర్శనాలు కొన్ని జరిగి ఒక దేవతను చూసి, లేదా ఎవరో గురువు శక్తిపాతం చేయడం వలన, గురువు యొక్క కృప తగలడం వలన, భగవత్ కృప ప్రసరించడం వలన ఏదో పుణ్యకార్యం చేయాలని కూడా కొందరు అలా మారిపోతారు. 3 రకాలు ఉంటాయి. ఇందులో భగవంతుడు ఆడవాళ్ళనే పూనుతాడు, మగవాళ్ళనే పూనుతాడనేం లేదు. ఓకే. భగవంతునికి లింగభేదం లేదు అసలు. ఏదో ఒక గొప్ప లోక కళ్యాణకారకమైన సందేశం ఇవ్వాలనుకుంటే భగవంతుడు అంతటి పుణ్య చరిత్రులైనటువంటి వాళ్ళ దేహమునందు ఆ ఫీలింగ్స్ ప్రవేశింపజేస్తాడు. ఓకే. ఆ ఎనర్జీస్ దింపుతాడు. వచ్చిన ఆ ఎనర్జీస్ చేత ఆయన పలుకుతాడు, ఫలానా రోజు ఇది జరగబోతుంది. 10 మందికి పనికొసేది, ఒకరి కోసం చెప్పరు. మళ్ళా అవునవును, ఒకరి కోసం దేవుడు ఎప్పుడు పలకడు. లోక కళ్యాణమే భగవంతుడు అంటేనే జీవో జీవశ్య జీవనం. లోక కళ్యాణ కారకమే దైవత్వం. ఓకే. మిగతంతా ఇదంతా సెల్ఫ్, వాళ్ళు ఇష్టపడి చెప్తారు తప్పిస్తే దేవుడు ఎప్పుడు అలా చెప్పించాడు. ఇలా చాలా ఉన్నాయమ్మా, మా జీవితంలో చాలా జరిగాయి. ఒక వ్యాన్ లోపల ఒక 30 మంది వెళ్తున్నారు, ఒక పెద్ద DCM లోపల పెళ్లికి. దానికి ఏదో సమ్ బ్రేక్ వీక్ అయిపోయి అంతమంది పడాల్సి ఉన్నది. ఎవరో ఒక పుణ్యాత్ముడు దారి మధ్యలోకి వచ్చి చెప్పాడు, దాన్ని ఆపి, దీని బ్రేక్ తెగిపోతుంది, మీరు పడతారు, దిగి చెక్ చేసుకోండి అంటే వాస్తవంగా లూజ్ అయింది బ్రేక్ వైర్. అంటే 10 మందిని కాపాడడానికే దేవుడు పూనుతాడు. అక్కడ ఆడ మగ అని ఏం తేడా ఉండదు. కాకపోతే భగవంతుడు ఎవరికి ప్రవేశిస్తాడంటే ఆ శరీరం కూడా అంత శుద్ధి నొంది ఉండాలి, ఆ మనసు అంత పరిపూర్ణమై ఉండాలి, ఆ వ్యక్తి అంతటి సదాచార సంపన్నుడై ఉండాలి. తప్పకుండా. ఇప్పుడు మనం ఒకరిని ఇంటికి గెస్ట్గా పిలవాలంటేనే ఆయన యొక్క హోదాను చూస్తాం, ఆయనకు గొప్పతనం చూస్తాం. ఆయన ఎంత నీట్గా ఉన్నాడు, ఎంత శుభ్రంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, డ్రెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అలా ఉన్న వాళ్ళని పిలుస్తాం. భగవంతుడు నీ శరీరమునందు ప్రవేశించాలంటే నీ దేహం ఎంత శుద్ధి ఉండాలి, నీ నడవడికి ఎంత సత్యమై ఉండాలి, నీ జన్మ ఎంత పరిపూర్ణమై ఉండాలి. ఇవి కూడా కంపల్సరీ. నేను అడ్డం వచ్చినట్లా పనులు చేస్తా, అడ్డం వచ్చిన వాళ్ళ తింటా తాత, ఏమి శరీర శుద్ధి ఉండదు, మనశ్శుద్ధి ఉండదు, వ్యవహార శుద్ధి ఉండదు, ఏదో నా పిచ్చి కొద్దీ నేను ఊగుతా అంటే అది మన యొక్క వీక్నెస్ తప్పిస్తే దేవుడికి మనకి సంబంధం లేదు. అయితే మనం విలేజెస్లో ఎక్కువగా చూస్తుంటాం గురుగారు, మీరు చెప్పినట్టుగా ఇట్లా శీఘం వచ్చింది, పూనకము వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా మందికి. అలాంటి వాళ్ళే ఎక్కువగా అంటే చెడు వ్యసనాలు ఇలాంటివి ఉంటుంటాయి అని చెప్పి, అంటే ఇప్పుడు వాళ్ళు అవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేదంతా తప్పు, వాళ్ళకి నిజంగా భగవంతుడు వాళ్ళ పైకి రావట్లేడు అని అనుకోవచ్చు అంటారా? మేము సాధు ధర్మంలో ఉన్నాం, ప్రతిదీ కూడా శాస్త్ర సిద్ధాంత ధర్మంతోనే చెప్పాలి, అనుభవంతోనే చెప్పాలి, స్వీయ విశ్లేషణను ఉండాలి, మేము రీసెర్చ్ చేసానే ఉండాలి. అవునవును. మా అవ్వ జోగిని, మాది 7 తరాల జోగిని వంశం. ఎల్లమ్మ తల్లి పూజారులు, మా తాత ముత్తాతల కానుంటి కూడా. సో మా అవ్వ ఏం చెప్పేదంటే, చూడు నాన్న, ఒక వ్యక్తి జోగినిగా మారాలంటే, ఒక స్త్రీ జోగినిగా మారాలంటే బై బర్త్ నుంచి ఆమెకు స్పిరిచువల్ ఫీలింగ్స్ ఉండాలి, పుట్టినప్పటి నుంచి ఆధ్యాత్మిక మెలకువలు ఉండాలి. దేవుడు, పూజలు, దేవుళ్ళకు మొక్కడం, దేవుళ్ళని చూస్తే ఏదో ఫీల్ అయిపోవడం, దేవుళ్ళని చూస్తే దేవుడే తనే దేవుడని ఫీల్ అయిపోవడం లాంటి సిమ్టమ్స్ ఉంటే ఈమె దేవతకు సంబంధించిన స్త్రీ, ఈమె సంసారానికి పనికిరాదు, పెళ్లి చేసిన భర్తను చేరదీయదు, పిల్లల్ని కనదు, వాళ్ళకి ఆ ఫీలింగ్సే ఉండవు అసలు. ఆ సిమ్టమ్స్ గుర్తుబట్టి వాళ్ళని దేవుడికి లగ్నం చేసి దేవత పేరు మీద పూజలు పునస్కారాలు చేస్తూ ఆ పుణ్యం 10 మందికి ధారబోయమని పెట్టేవాళ్ళు ఆమెని. ఇప్పటికి చాలా మంది సొసైటీలో ఉన్నారు సెక్సువల్ ఫీలింగ్స్ లేని వాళ్ళు, చాలా మంది ఉన్నారు ఇప్పటికీ. అప్పట్లో ఈ జన్మను వృధా కానివ్వకుండా, ఈ జన్మ వేస్ట్ కాకుండా కొన్ని తంతులు చేసేవాళ్ళు మన పెద్దలు.
అందుకే చచ్చిపోతే కూడా పేగు అడుగుతాం. పేగు అడిగి మళ్ళీ పూలదండేసి బొట్టు పెట్టి కొన్ని సంస్కారాలు కొన్ని తంతులు చేసిన తర్వాతనే బొందలు పెడతాం. ఓకే. చచ్చిన శవానికి కూడా సంస్కారం ఉంది మన ధర్మంలో. హ్మ్. అట్లాంటప్పుడు నువ్వు పుట్టినవు ఈ జన్మ వృధా కాకూడదు. హ్మ్. ఊక ఉన్న జన్మ ప్రేత ఆవాహనం అవుతుందంట తల్లి. ఓకే. ఊక ఉన్న శరీరం ప్రేత ఆవాహనం అవుతుందంట. ఇప్పుడు ఒక ఇల్లును ఊక వదిలేసామనుకోండి, అవునవును. అడ్డం వచ్చిన చెత్త చెదారం బల్లులు పురుగులు గూడు పెట్టినట్లనే ఈ జన్మ కూడా ఊక పెట్టకూడదని కొన్ని తంతులు చేసి ఆయనను ఒక పరిపూర్ణుని చేసేవాళ్ళు. ఓకే. ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ కత్తికి బాస్యం కట్టి పెళ్లి చేసి దేవుని పేరు మీద పెట్టేవాళ్ళు. తర్వాతకి ఎట్లయిపోయిందంటే ఈమె ఊకుందని చెప్పి అధికార దాహం చేత ఆమె మీద లైంగికంగా దాడి చేయడం, డబ్బున్న వాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు ఆమెను వాడుకోవడం, ఆమెను ఎటు కాకుండా రోగాల పాలు చేసేయడం. అది చూసిన కొంతమంది సంఘ సంస్కర్తలు ఉద్యమాలు మొదలుపెట్టారు. జోగిని వ్యవస్థను రద్దు చేయాలా, ఈ దేవదాసి వ్యవస్థను తీసేయాలా, ఈ దేవుళ్ళ పేరు మీద పెట్టే వ్యవస్థను తీసివేయాలని చెప్పేసి. వీళ్ళు చేసింది సత్యమే, ఎందుకంటే ఆకృత్యాలు జరుగుతున్నాయి. కానీ జరిపే వాళ్ళని అరికట్టాలి కానీ ఆ వ్యక్తిని అరికట్టడం ధర్మం కాదు. జోగిని వ్యవస్థ మీద పెద్ద విశ్లేషణ ఉంది, చాలా దార్శనికత ఉందాడా. మా నాయనమ్మ ఏం చెప్పేదంటే, కంచం పొత్తు మంచం పొత్తు లేని వాళ్ళేరా భగవంతుని పొందుటకు అర్హులనే అనేది మా నాయనమ్మ. కంచం పొత్తు ఉండకూడదు, ఎవరి పొత్తులో తినని వాళ్ళు. మంచం పొత్తు అంటే బెడ్ షేరింగ్ ఉండకూడదు. వాళ్ళు సత్యమంతులు, ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ వాళ్ళకు భగవంతుడు పూనుతాడు. వాళ్ళు చెప్పింది భవిష్యవాణి, మా నాయనమ్మ చెప్పేది. భగవంతుడు పూనిన తర్వాత వాళ్ళ శరీరం చాలా తేలిక అవుతుందంట. సిమ్టమ్స్ చెప్పేది మళ్ళా. ఒక తక్కెట్లో కూర్చోబెట్టి ఇంకో తక్కెట్లో 5 మల్లెపూలు వేస్తే సమానం అయ్యేవాళ్ళట. సత్యంగా భగవంతుడు వస్తే శరీరం అలాగే అవుతుంది. 5 మల్లెపూలంత బరువు అవుతుంది. ఆ 5 మల్లెపూలని పచ్చి కుండ మీద పెట్టి నిలబెట్టినా కూడా కుండ పగలదు. ఆ మల్లెపూలను తీసి కుండ మీద వేస్తే కుండ పగలదు. ఈ వ్యక్తి కూడా ఒంటికాలు మీద ఆ పచ్చి కుండ మీద నిలబడాలి, ఎవరు సపోర్ట్ లేకుండా ఎవరు తగలకుండా. ఒంటికాలు మీద కుండ మీద నిలబడి సిగ మూగితే అది భవిష్యవాణి. ఇప్పుడు దేవుడు తన లోపల ఉంటేనే కదమ్మా సత్యం ఉంటుంది, సత్యం ఉంటేనే కదా కుండ పగలదు. ఇవల్ల సిమ్టమ్స్ చెప్పేది మా నాయనమ్మ. నేను అప్పుడు అనుకునేవాడిని, ఈ కాలంలో ఎవరున్నారు ఇంత సత్యంగా? ఒకవేళ సిగం వచ్చిన వాళ్ళని తక్కెట్లో కూర్చోబెట్టి మల్లెపూలు వేసిన సమాంతరం అవుతారా? కారు. అలా సిగం వచ్చిన వాళ్ళను ఒంటి కాలు మీద పచ్చి కుండ మీద నిలబెడితే కూడా కుండ ఉంటుందా? పగిలిపోతుంది. ఇలా వెతుక్కుంటూ పోతే సమాజంలో చాలా మంది వెళ్తారు తల్లి. ఇప్పుడు ఇట్లా సిగమూగే వాళ్ళంతా సత్యమంతులు కారా స్వామీజీ అంటే మనం అనలేము. వాళ్ళ వ్యక్తిగతమైన ఫీలింగ్స్ అయి ఉండొచ్చు, భగవంతుడి యందు వాళ్ళు రమించి అలా ఊగవచ్చు. అది వాళ్ళ యొక్క ధర్మం, వాళ్ళ యొక్క విధి విధానాలు. ఇప్పుడు ధర్మం ఏంటి స్వామి అని మీరు అడిగారు కాబట్టి ఈ సిమ్టమ్స్ ఉండాలమ్మా, అది సత్యం. గురుగారు, ఒక యోగిగా మీ జన్మకి సార్థకత లక్ష్యం ఏంటి గురుగారు? నేను ఆజన్మాంత బ్రహ్మచారిగా ఆత్మజ్ఞానం జ్ఞానయోగంలో ఉండే ఒక ఆత్మ సన్యాసిగా. మాది దండ సన్యాసం కాదు. మీరు జేర్ స్వామి దగ్గరికి వెళ్ళారన్నారు కదా. అవును గురుగారు. వారి దండ సన్యాసం, అది బహిర్ముఖ సన్యాసం అంటారు దాన్ని. ఆత్మ సన్యాసం అంటే దండ నిర్లిప్తం చేసుకోవాలి, ఆత్మయందు సన్యాసించాలి. అంతర్ముఖ సన్యాసం ఆత్మ సన్యాసం. మాది అంతర్ముఖ సన్యాసం అన్నమాట. నా సన్యాస సంకల్పం ఏమిటి అంటే, సత్య సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఆచారము విజ్ఞాన దృక్పథమే, అజ్ఞానం కాదు, మూఢనమ్మకం కాదు. ఇది సమాజంలో నిరూపించాలని ఒక లక్ష్యం నాకుంది. రెండవది, ప్రపంచానికి సనాతన ధర్మం జగద్గురు అని నిరూపించాలి. మూడవది, అమ్మవారు నన్ను ఇలా స్థాపించు నాయనా అని ఒక దర్శనం ఇచ్చినట్లు ఒక గుడి కట్టమని దర్శనం ఇచ్చింది నాకు. ప్రపంచంలో ఆ గుడి ఇప్పటి వరకు రాలేదు. మానవునికి విజ్ఞానం వికసితమై మనిషి పరిజ్ఞానం వైపు నడకలెడుతూ ఇప్పటి వరకు కూడా అటువంటి ఆలయ రూపకల్పన జరగలేదు. అదొక ఆలయ నిర్మాణం చేయాలనే సంకల్పం ఉన్నది. ధర్మస్థాపన చేయాలి. సత్య విశ్లేషణ చంద్రికతో కూడుకున్న ధర్మస్థాపన, సోకాళ్ళు ధర్మస్థాపన కాదు. నేను నేర్చుకున్న ధర్మం ఏంటంటే అమ్మా, శాస్త్రం అనగా స్త్రీ అనగా ఒక్కటే. స్త్రీని అగౌరవపరచడం, స్త్రీని అవహేళన చేయడం ఎంతో, శాస్త్ర అవహేళన అంతే. దీనికి ప్రాయశ్చిత్తం లేదు, దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఎన్ని గంగల్లో మునిగినా, ఎన్ని పుణ్యకార్యములు చేసినా ఆ పాపం పోదు, అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ శాస్త్ర దూషణనే. ఎందుకంటే శాస్త్రం అడ్డం పెట్టి మానవులకు కోరికలు రేపుతారు.
ఆ, ఇది చేయండి మీకు ఈ కష్టం నెరవేరుతుంది. ఆ. దీనికి దానికి సింకే ఉండదు తల్లి. ఉమ్, ఆయన పూజ చేస్తాడు, శ్రీకాళహస్తి పోయి చేస్తాడు, వస్తాడు, ఉమ్, కొన్నాళ్ళు వేచి ఉంటాడు, ఏమయ్య స్వామి కాలేదంటాడు. అవును. ఇప్పుడు ఈ మధ్యలో వీడియోలో కొన్ని మా పిల్లలు తీసుకొచ్చి చూపిస్తుంటారు, స్వామీజీ అని ఇంత మెరికల్ చేశాడు, ఇది సాధ్యమా అంటారు. ఉమ్, మరి నువ్వు స్వామీజీవి కదా ఎందుకు చేయమంటారు నాతోనికి వచ్చి మా పిల్లలు. ఓకే. కొన్ని జిమ్మికులు మ్యాజిక్లు చేస్తుంటారు, వీడియోస్ వస్తుంటాయి కొన్ని, ఉమ్, ఉమ్, కొంతమంది పాస్టర్లు, అవునవును. కొంతమంది. నేనేమంటానంటే ఉమ్, వాస్తవంగా ఆధ్యాత్మికతకు అంత పవర్ ఉంటే, ఉమ్, వీళ్ళలో అంత హీలింగ్ పవర్ ఉండి అంత చైతన్య శక్తి ఉంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని బాగా చేయమని చెప్పు. నేను వాళ్ళ కాళ్ళు మొక్కి కాలు కడిగి నెత్తిమీన పోసుకుంటా. ఓకే. ఈ సన్యాసం ఇడిచి ప్యాంటైంగ్ వేసుకొని తిరుగుతా. ఉమ్, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ హీలింగ్ పవర్ చేత వాళ్ళని బాగా చేయమని. ఉమ్, స్వామీజీలు, పాస్టర్లు, ఇమాంలు, ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్, ఉమ్, ఎవరైనా సరే, ఓకే. దైవం వేరు, దారదత్తం వేరు, సిద్ధాంతం వేరు, ఉమ్, జీవన విధానం వేరు. మనిషి తనను తాను తెలుసుకొని బ్రతకాలి. తనకు తానే రాజు, ఉమ్, తనకు తానే ధర్మం తల్లి, ఎవరిని ఎవరు ఉద్ధరించరు. ఉత్తకథ. ఉమ్, ఓకే. వేమన యోగి ఏం చెప్తాడు తన పద్యంలో అంటే, తనకు తానే రాజు, తనకు తానే దేవుడు జీవుడు రెండు. ఉమ్, మీరు తింటే నా ఆకలి ఎలా తీరుతుంది తల్లి? ఏదో తృప్తి పడగలను, ఆ అంతే. అమ్మయ్య ఈమె తిన్నది సంతోషం అనగలను, అవును, కానీ ఆకలి అవుతుంది అవును, కదా. అవును గురుగారు. భగవంతుడిని నమ్మడం ఒక విశ్వాసం, ఒక పవర్. ఉమ్, 83 లక్షల జీవరాశులు ఏవి దేవిని కొలవవు తల్లి, మనం కొలుస్తాం. ఉమ్, అదొక గర్వకారణం. నిజం. మళ్ళీ దాంట్లో ఎంతో సైన్స్ ఉందమ్మా. ఉమ్, హిందూయిజంలో చాలా ఎక్స్ట్రాడినరీ సైన్స్ ఉంది, ఓకే. అద్భుతమైన విశ్లేషణ. ఉమ్, ఒక దీపం పెట్టడము, ధూపం వేయడము, నైవేద్యం పెట్టడము, ఉమ్, అభిషేకాలలో, అబ్బా చాలా అద్భుతం. దీన్ని తీసుకొచ్చి మన సంసారం మీద పులిమి ఉమ్, ఎటూ తేలుకోలేపకల పంచాంగం వేస్ట్ అంటారు, జ్యోతిష్యం వేస్ట్ అంటారు, పూజలు వేస్ట్ అంటారు. అవును. నాకెంత బాధ అవుతుందో ఉమ్, చాలా. ఈరోజు ఈ బాటిల్లో నేను నీళ్లు చూశాను, ఉమ్, ఇక్కడ ఉన్నాయి, మీరు వచ్చి నీళ్లు లేవంటే నేను నమ్మాలనా? నేను చూశాను దాంట్లో నీళ్లు చూశారు. ఉన్నాయి, ఉమ్, కొన్ని తాగాను, కొన్ని పెట్టాను. పెట్టారు. అవును, లేవు గురూజీ అని మీరు వాదాంతం చేస్తే నేను ఎలా నమ్మాలి చెప్పండి? అవును. అలాగే సనాతన ధర్మం యొక్క మూలాలు, దీని యొక్క అవశేషాలు చాలా గొప్పవి. ఉమ్, తుచ్చ సుఖంలోకి వాడి దీని మీద వాల్యూ లేకుండా చేయొద్దు అన్నదే నా ఆవేదన. ఓకే. అది నిరూపించాలే, ఉమ్, ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నదే నా తాపత్రయం, నా లక్ష్యం. ఓకే. అందుకే ఈ మధ్యలో వీడియోల్లో నేను చాలా మందికి నచ్చుతుండలేను, స్వామీజీలకే, ఉమ్, మీలాంటి వాళ్ళు కాదు పాపం. ఓకే. అంటే మంచి చెప్పే వాళ్ళకి ఆ, ఇప్పుడు మంచి చెప్పే వాళ్ళంటే చెడు ఉద్దేశంగా ఉన్న వాళ్ళకి నేను ఖచ్చితంగా వేణుస్వామి నచ్చదు. మీద ఒక వీడియో చేశాను తల్లి. ఓకే. వేణుస్వామి మీద, ఆ, ఆ. ఆయన ఫేమస్ ఆస్ట్రాలజర్. అవునవును గురుగారు. నాకు ఆయన పాలేవుడు కాదు, ఇంటోడు కాదు, నా అన్నదమ్ముడు కాదు తల్లి పాపం. వాళ్ళు బ్రాహ్మిన్స్, మేము వేరు. అవునవును, స్వామీజీనే మేము వేరు, మా ఇల్లు వేరు, వాళ్ళ ఇల్లు వేరు, వాళ్ళ ఊరు వేరు, మా ఊరు వేరు. అవును. ఎవరో మీ అంచుడు భక్తులు వచ్చి, ఏమయ్యా నువ్వు జీవహింస చేయొద్దు అంటావు, ఉమ్, అమ్మవారికి మాంసం పెట్టొద్దు అంటావు, మద్యం పెట్టొద్దు అంటావు. ఈయన బ్రాహ్మిన్, ఒక జ్యోతిష్యుడు, ఆడ లిక్కర్ పెట్టిండు, మాంసం మందు పెట్టిండు, అమ్మవారి పెట్టిండు, ముందలని చూపించిండు. అవునవును. నా మనసు తరుక్కుపోయింది. ఉమ్, వెంటనే దాని మీద ఒక వీడియో చేశాను. ఓకే. ఒక 5-6 మంది నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఉమ్, నేను ఎవరు చెప్పమన్నాడయ్యా, ఆ, మేము ఇట్లనే చేస్తాం, మాకు ఇట్లే తెలుసు, ఉమ్, నువ్వు ఎవడో ఆయన చెప్పని కానీ ఉమ్, ఏమైనా చేసుకోకపోండి, నేను చెప్పింది సత్యం, ఉమ్, నాకు తెలిసింది సత్యం అని నేను చెప్పాను. అలా Okay. ఉన్నారు సమాజంలో. అవును. పోనీ ఈ స్వామీజీ చెప్పింది వాస్తవమే కదా, ఉమ్, మార్చుకుందాము అన్న జ్ఞానం లేదు వాళ్ళతో, మళ్ళీ ఉల్టద్దా? అంతే. ఇటువంటి వాళ్ళని సమాజంలో తెలియపరచాలి, ఇటువంటి వాళ్ళ గురించి చెప్పాలన్నదే నా లక్ష్యం. మార్పు ఎంత పెద్ద వస్తుందంటారు. పీఠాధిపతి అయినా, ఉమ్, ఎంత పెద్ద సన్యాసి అయినా, ఉమ్, ఎంత పెద్ద స్వామీజీ అయినా, ఎవరైనా ఉమ్, వాళ్ళు తప్పు చేస్తున్నారంటే చెప్తాం, అది నా ధర్మం. ఉమ్, చూడమ్మా, సన్యాసి అనేవాడికి 2 ప్రధాన నియమాలు ఉంటాయి. మరణానికి భయపడకూడదు, ఉమ్, మరణానికి భయపడకూడదు, ఓకే. ధర్మానికి తల వంచాలి తప్పిస్తే మిగతా వాటికి తల వంచకూడదు. ఈ 2 నియమాలు ఉంటాయి. ఉమ్, మొన్న కోవిడ్ వచ్చి కోవిడ్ విడి వరకు నేను మాస్క్ పెట్టుకోలే, ఆ, శానిటైజర్ వాడలే. చాలామంది పోలీసులు, చాలామంది ఆఫీసర్లు వచ్చి స్వామీజీ మాస్క్ పెట్టుకోండి అన్నారు. ఉమ్, చూడప్పా, నేను కుట్టే బట్ట నేను కట్టను. ఉమ్, మేము సంకల్ప త్యాగం చేశాం. ఆ, కుట్టిన బట్ట కడితే మా తపస్సు తగ్గిపోతుంది, మా వాక్కు బలం పోతుంది.
ఓకే. నేను చనిపోతాను కానీ మాస్క్ పెట్టానని చెప్పాను. ఇప్పుడు సన్యాసి మరణానికి భయపడితే ఆయన సన్యాసి ఎట్లా అవుతాడు? అవును. మీకు నాకు తేడా ఉండదు కదమ్మా. అవును గురువుగారు. అందుకే నేను మాస్క్ కూడా ధరించలేదు. నా సత్యం ఉంటే వైరస్ నాతోనికి రాదు. రాలేదా గురువుగారు? నో. నా శిష్యులకు ఎవరు కూడా నేను కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించలేదు. దట్స్ వెరీ డేంజరస్. అదొక పెద్ద ఇది వ్యాక్సినేషన్. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అది నిజమే అంటారా? అక్షర సత్యం. కానీ అంటే డాక్టర్లు అంతా రీసెర్చ్ లో తేలింది అలాంటిది ఏం లేదు. డాక్టర్లే సత్యము, వైజ్ఞానికమే సత్యం అయితే ఇప్పుడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉన్న వాళ్ళు ఎందుకు బాగా కావట్లేదు చెప్పండి. ఓకే. ఆ మెంటలిజంకి ట్రీట్మెంట్ లేదా? దానికి మందులు లేవా? దానికి ఏం థెరపీస్ లేవు అసలు. ఓకే. మళ్ళీ ఎందుకు బాగా కావట్లేదు? ఇంకా ఒకరికొక జత అవుతున్నారు ఆడ. అవును. ఆడ సరిపోవట్లేదు ఆ హాస్పిటల్లో. అంటే ఇప్పుడు వైజ్ఞానికం ముందుకెళ్ళినట్ట, ఆగినట్ట, ఇంకా కనిపెడుతున్నట్ట? ఆగిపోయినట్టే. ఇంకా కనిపెడుతున్నారు. ఇంకా కనిపెడుతున్నారా గురుగారు? కనిపెట్టలేకపోతే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్కి ఎందుకు ట్రీట్మెంట్ లేదు ఇంకా కంప్లీట్ గా? మరి కనిపెడుతున్నప్పుడు అన్ని ఎక్కడికక్కడ అంటే కంట్రోల్ అయిపోవాలి కదా గురుగారు. కేసెస్ అన్ని విధాలుగా పెరిగిపోతున్నాయి. సైన్స్ ఎప్పుడే కానీ ఒకతో ఆగిపోతుంది. సైడ్ ఎఫెక్ట్ లేని సైన్స్ లేదు, రాదు, ఇక ముందు కూడా రాదు. సైన్స్ ఒకటి కనిపెట్టిందంటే దానికి విరుగుడు ఇంకోటి తయారయ్యింటే తప్పకుండా. ఓకే. కానీ ధర్మం అట్లా కాదు. సనాతన ధర్మం ఏం చెప్తుంది తెలుసా? హిందూయిజం 100% దెబ్బ తగలకుండా చూసుకో. ఓకే. 100% రోగాల బారిన నీ శరీరం పడకుండా చూసుకో. ఫస్ట్ నువ్వు ఇక్కడనే జాగ్రత్త పడు. పోయి ఆ గుంతల పడ్డ తర్వాత ఎక్కుతావో ఎక్కవో, నేను ఎవరైనా లాగుతారో లాగరో, ఎందుకు తలకాయ నొప్పి? అందుకే ధర్మ ఈజ్ గ్రేట్, సనాతన ధర్మ. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు మిమ్మల్ని కలవటం. మీ మాటల ద్వారా మంచి చెడు, అసలు న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, మన సనాతన ధర్మం ఇంకా కొంతలో కొంత మంచి మార్గంలోనే వెళుతుంది, కొంతలో కొంత ఏదైతే చెడు మార్గంలో వెళ్తుందో అది మార్చటము, తెలియచెప్పటమే నా లక్ష్యం అని మీ మాటలన్నీ విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. మిమ్మల్ని మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ గురుగారు. శుభమస్తు. శ్రీమాత్రే నమః.